హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అండ్ క్యాలెండర్స్ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 31 నుండి 34 వరకు డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 31. ఇఫ్ 1st January 2008 was Tuesday, what day of the week would it be on 1st January 2009? January 1st 2008 ట్యూస్డే అయితే January 1st 2009 ఆ రోజు డే ఆఫ్ ద వీక్ ఏమొస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ 1st January 2008 ఇచ్చారు, ఆ రోజు ట్యూస్డే. అయితే 1st January 2009 ఆ రోజు డే ఆఫ్ ద వీక్ ఏమొస్తుంది? ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ నాడు డే ఆఫ్ ద వీక్ ఇచ్చి మరొక డేట్ నాడు డే ఆఫ్ ద వీక్ ఏమవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఆ 2 డేట్స్ మధ్య ఉన్న నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 1st January 2008 నుండి 1st January 2009కి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ ఉంది. ఇప్పుడు మనకి ఇయర్స్ని కూడా ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే ఇక్కడ 2008 లీప్ ఇయర్. అలా లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు ఈ 2 డేట్స్ మధ్య ఆ పీరియడ్లో ఎక్కడన్నా February 29th మనం తీసుకున్నామో లేదో చూసుకోవాలి. ఇక్కడ 1st January 2008 నుండి 1st January 2009కి మనం డేస్ని కౌంట్ చేస్తున్నప్పుడు February 29th కూడా కౌంట్ చేస్తాం కాబట్టి మనం లీప్ ఇయర్ని కన్సిడర్ చేయాలి. అంటే ఇక్కడ 1 ఇయర్లో 365 డేస్ ఉంటాయి, ప్లస్ 2008 లీప్ ఇయర్, అండ్ అందులో February 29th కూడా మనం కౌంట్ చేస్తున్నాం కాబట్టి సో లీప్ ఇయర్ కింద కౌంట్ చేస్తాం. అంటే 366 డేస్. 366 డేస్ అంటే 2 ఆడ్ డేస్ వస్తాయి. సో ఆన్సర్ ట్యూస్డే ప్లస్ 2, దట్ ఈస్ వెన్స్డే, థర్స్డే. సో ఆన్సర్ థర్స్డే అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ 11th March 2009 it was Wednesday. The day of the week on March 11th 2008 would be 11th March 2009 వెడ్నెస్డే అయితే 11th March 2008 ఆ రోజు వచ్చే డే ఆఫ్ ద వీక్ ఏంటి అనేది క్వశ్చన్. 11th March 2009 ఇచ్చారు, ఆ రోజు వెన్స్డే అయింది. అయితే 11th March 2008 ఆ రోజు డే ఆఫ్ ద వీక్ ఏమొస్తుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ఈ 2 డేట్స్ మధ్య ఉన్న నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ మనం చెప్పాలి. 11th March 2009 నుండి 11th March 2008కి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ ఉంది. 1 ఇయర్కి 365 డేస్ ఉంటాయి, లేదా 1 ఆడ్ డే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన 2 ఇయర్స్లో 2008 లీప్ ఇయర్, బట్ ఈ 2 డేట్స్ మధ్య February 29th వస్తే కనుక మనం 1 ఎక్స్ట్రా ఆడ్ డే తీసుకుంటాం, అదర్వైజ్ తీసుకోం. ఇక్కడ 2009 11th March నుండి 2008 11th March మధ్య February 29th రావట్లేదు కాబట్టి మనకి ఎక్స్ట్రా ఆడ్ డేస్ ఏమీ లేవు, ఓన్లీ 1 ఆడ్ డే వస్తుంది. సో మనకి 2009 ఇచ్చి 2008 అడిగారు కాబట్టి బిఫోర్ డేట్ అడిగారు కాబట్టి ఆన్సరు వెన్స్డే మైనస్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1, దట్ ఈస్ ట్యూస్డే. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 1st January 2005 వాజ్ సాటర్డే, వాట్ డే ఆఫ్ ద వీక్ ఆన్ 1st January 2004 వుడ్ బి? 1st January 2005 సాటర్డే అయితే 1st January 2004 ఆ రోజు డే ఆఫ్ ద వీక్ ఏమొస్తుంది అనేది క్వశ్చన్. 1st January 2005 సాటర్డే, దెన్ 1st January 2004 ఆ రోజు డే ఆఫ్ ద వీక్ ఏంటి? ఇప్పుడు మనం
1st January 2005 ఇచ్చి 1st January 2004 అడిగారు. ముందు 2 డేట్స్ మధ్య సేమ్ డేటు సేమ్ మంత్ 1 ఇయర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి 365 డేస్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ 2 ఇయర్స్లో 2004 లీప్ ఇయర్. సో ఇచ్చిన ఇయర్స్లో ఏదన్నా ఒక లీప్ ఇయర్ ఉంటే ఆ ఇయర్లో February 29th మనం కౌంట్ చేస్తున్నామో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 1st January 2005 నుండి 1st January 2004కి మనం నెంబర్ ఆఫ్ డేస్ కౌంట్ చేస్తున్నప్పుడు 2004 February 29th మనం కౌంట్ చేస్తున్నాం. అంటే ఈ 365 డేస్కి ఇంకొక 1 డే యాడ్ అవుతుంది, ఎందుకంటే ఫిబ్రవరిలో వచ్చే ఎక్స్ట్రా డే. సో మొత్తం 366 డేస్, దట్ ఈస్ 2 odd days. ఇప్పుడు మనకి ఆన్సర్ కావాలంటే 1st January 2005 ఇచ్చి 1st January 2004 అడిగారు కాబట్టి బిఫోర్ అడిగారు కాబట్టి మనం సాటర్డే నుండి -2 చేయాలి. సాటర్డే -2 అంటే ఫ్రైడే, థర్స్డే. సో ఆన్సర్ థర్స్డే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ the 17th of March 2019 was Sunday, then 17th of March 2020 would be March 17th 2019 సండే అయితే March 17th 2020 ఆ రోజు డే ఆఫ్ ద వీక్ ఏ వస్తుంది అనేది క్వశ్చన్. క్వశ్చన్లో 17th March 2019 ఇచ్చారు, ఆ రోజు సండే అవుతుంది. అయితే మనం 17th March 2020 ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 2 డేట్స్ మధ్య ఉన్న నెంబర్ ఆఫ్ డేస్ 17th March 2019 నుండి 17th March 2020కి ఎగ్జాక్ట్గా 1 ఇయర్, సేమ్ డేటు సేమ్ మంత్ 1 ఇయర్ డిఫరెన్స్. సో 365 డేస్ ఉంటాయి. ఇప్పుడు ఇచ్చిన ఇయర్స్లో ఏమైనా లీప్ ఇయర్స్ ఉంటే అప్పుడు ఆ 2 డేట్స్ మధ్యన February 29th వస్తుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. 2020 ఇచ్చారు, ఈ ఇయర్ లీప్ ఇయర్. సో ఇప్పుడు మనం 17th March 2019 నుండి 17th March 2020 మధ్య February 29th వస్తుందో లేదో మనం చూసుకోవాలి. ఎస్, మనం 17th March 2020 వరకు కౌంట్ చేస్తాం కాబట్టి డేస్, ఈ 2 డేట్స్ మధ్య February 29th వస్తుంది, అంటే మనకి 1 ఎక్స్ట్రా డే వస్తుంది. సో 365 డేస్ ప్లస్ 1 డే, 365 డేస్లో 1 odd డే ఉంటుంది, ప్లస్ ఇక్కడ 1, టోటల్గా 2 odd డేస్. ఇప్పుడు 17th March 2019 ఇచ్చి 17th March 2020 అడిగారు, అంటే తర్వాత డేట్ అడిగారు కాబట్టి మనం ఈ సండేకి నెంబర్ ఆఫ్ odd డేస్ని యాడ్ చేయాలి. సండే ప్లస్ 2 అంటే మండే, ట్యూస్డే. సో ఆన్సర్ ట్యూస్డే అవుతుంది. థ్యాంక్ యూ.